జీడిపప్పు మీకోసమే స్పెషల్ గా తెప్పించాను. ఒంగోలు నుంచి కొద్దిగా తినండి. ఇప్పుడు ఆ జీడిపప్పులు బాదం పప్పులు నాకెందుకే? అదేంటండి 9 ప్యాక్ తో నన్ను తెగింపేసి చేయడానికి ప్రయత్నిస్తున్నారని తమ్ముడు చెప్పాళ్ళండి. ఏని వాడు చెప్తాడే, వాడు ఎన్నైనా చెప్తాడు. వాళ్ళు నన్ను చంపేసేటట్టున్నారు తెలుసా నీకు? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నిన్ను నేను ఎంత ప్రేమగా గారాభంగా చూసుకున్నానే, అలాంటి నన్ను వాడు అక్కడ తీసుకెళ్లి ఇరికిచ్చాడే. వాళ్ళేమో అక్కడ నన్ను మైళ్ళు పరిగెత్తిస్తున్నారే. నీకు దండం పెడతా చెప్పాడికి. బామ్మర్తినప్పుడు బావ బ్రతుకోరాలి గానే పెట్టే, నీకు దండం పెడతా. కాదే నాకు డౌట్, ఈ ఉప్మా నాకు చేసావా నువ్వు తినడానికి చేసుకున్నావా? నీకోసమే చేశాను కానీ పెట్టు. క్యాలరీస్ ఎక్కువ. మళ్ళా 9 ప్యాక్ కాస్త 0 ప్యాక్ అయిపోద్ది. ఈ క్యాలరీలు కూడా ఒకటి. వద్దులే. పోనీ ఆ తెల్లదన్న పెట్టే, ఏది ఆ జీడిపప్పు తీసేసి. పప్పే తినాలి. పాడు జీవితం. వాళ్ళు వచ్చినట్టున్నారే. ఎవరు? వాళ్ళేనే. వాళ్ళు అడిగితే నేను లేనని చెప్పు. ఎక్కడికి పోయావని చెప్పాలి? వాకింగ్ కోసమని కేదార్నాథ్కి వెళ్ళి అట్నుంచటే వరదలో కొట్టుకుపోయాడని చెప్పు. పోవే ఏదో ఒకటి చెప్పు. సర్లే. దీనికన్నా దీని చెల్లేనయ్యం. ఎంత పని చేసావు కొట్ట. ఎవరొచ్చారే? ఎవరూ కనిపించలేదు గాని ఒక పొడుగు కర్ర, దానికి ఎవరో ఆయిల్ పూస్తా ఉన్నారు. అయితే ఆ చంద్రకాంత్ గడే వచ్చింటాడు. ఇక నేను బయలుదేరతా. ఎక్కడికి వెళ్తున్నారు? ఈసారి కాశీకి వెళ్ళాలని చెప్పు. నీ ఉప్మా నువ్వు నీ తమ్ముడు చేసిన పనికి నా చెప్తే నేను కొట్టుకోవాలి. నల్ల దున్నపోతుల్లో ఉన్నారు కదరా. అయ్యో జాగ్రత్త అండి. చైనా దరిద్ర ముఖం చెయ్యి పక్క జరపరా ఉత్తుకుంటుంది. మిస్టర్ వెపన్ గారు, మీరు బాగా ముదిరిపోయినట్లున్నారు. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన ట్రీట్మెంట్. ఏంటది? బాక్సింగ్. బాక్సింగా? ఇది నాకు వచ్చిన గొప్ప ఛాన్స్. ఈ ఛాన్స్ తో నేనేంటో నిరూపించుకుంటా. టైసన్ రికార్డులన్నీ బద్దలు కొట్టి ఆ మెడల్ తీసుకెళ్లి మహమ్మద్ అలీ మెల్ల వేస్తా. ఐఎమ్ వెపన్. జై పవర్ స్టార్. థ్యాంక్ యూ. ఎస్ యా అజూబా యా స్టైలే. ఎస్ రా స్టార్ట్. దిశ ఐ ఎలా ఉన్నాయి కండలు. ఐ ఐ ఐ అమ్మా ఇంకా నా వల్ల కాదు, పడిపోయా. ఒక్క దెబ్బ కొట్టొస్తా. ఓకే రా రా చూద్దాం. వచ్చిందిరా నా